ఫ్రెండ్స్, భారత్ జట్టు 5 టీ20ల మ్యాచ్‌లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇప్పుడు భారత జట్టు బాగా కసి మీద ఉంది. ముఖ్యంగా అభిమానులైతే అసలు భారత జట్టు ఎందుకు ఓడిపోతుంది అంటూ అటు బీసీసీఐని, ఇటు హెడ్ కోచ్‌ని, అటు ఒక ఆటగాళ్ళని వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియాలకి వెళ్ళిపోయి మరీ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆటగాళ్ళకి కూడా చాలా బాధగానే అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేసేసి. ఇక్కడ గనక మనం చూసినట్టయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మ్యాచ్ విన్నర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వటము ఈ వన్డే సిరీస్ కారణంగా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇటువంటి వాళ్ళు కూడా రావడంతో ఊహించని విధంగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫస్ట్ డే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి జరుగుతుంది. ఎందుకంటే టీ20కి సంబంధించిన ఆటగాళ్ళు ఎక్కువ మంది లేరు కదా. వన్డేకి సంబంధించిన రోహిత్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్ కానీ, శుభ్మన్ గిల్ కానీ చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకనంటే చాలా ఘోరమైన ఓటమిని చవి చూసాం కదా మన టీ20కి సంబంధించి. అయితే ఇప్పుడు ముఖ్యంగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్‌గా మారారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వీళ్ళు ముగ్గురు ఒక రకమైన బ్యాచ్‌లోకి వెళ్ళిపోయారు. ఒక బ్యాచ్. ఇంకా మిగిలిన వాళ్ళు బౌలర్స్ ఈ 2 టీమ్స్‌కి కూడా అంటే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అన్నట్టుగానే జరిగింది. ఈ బౌలర్స్ జస్ప్రీత్ కానీ, ప్రిన్స్ యాదవ్ కానీ, హర్షదీప్ కానీ ఆల్మోస్ట్ ఒక 6-8 బౌలర్స్ ఎలాగ ప్రాక్టీస్ చేశారు దీనికి సంబంధించి అంటే ఒక 3 ఓవర్స్ స్పిన్ బౌలింగ్, 3 ఓవర్స్ ఫాస్ట్ బౌలింగ్, మళ్ళీ 3 ఓవర్స్ స్పిన్ బౌలింగ్ ఇలాగా రకరకాల వైవిధ్యభరితమైన బౌలింగ్ అయితే చేశారనమాట. ఎందుకనంటే టీ20లలో బౌలింగ్లో అసలు పూర్తిగా మనం డిజాస్టర్ వెళ్ళిపోయాం. సో అటువంటి తప్పులు జరగకూడదు. ఓడినా గెలిచినా పోరాడాలి. పోరాడకుండా ఏదో బ్యాట్ ఎత్తామా వికెట్ పడిపోయిందా అన్నట్టుగా కాకుండా దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే సూపర్ ఫిట్ అయిపోయాడు. వెయిట్ లాస్ అవ్వటం కానీ. అండ్ విరాట్ కోహ్లీ సక్సెస్ మంత్రం మనందరికీ తెలిసిందే. మోర్ ప్రాక్టీస్, మోర్ రన్స్ ఇన్ మ్యాచ్ అనమాట. అంటే విరాట్ కోహ్లీ అందరికన్నా ఎక్స్ట్రాగా ఇంకొక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అలాంటి సమయంలో తను ఒక మ్యాచ్లో అటు ఇటు అయినా కూడా 2 మ్యాచ్ నుంచి తను మళ్ళీ పికప్ అవుతాడు అన్నమాట. సో విరాట్ కోహ్లీ అందరూ కూడా ఆల్మోస్ట్ 7 to 9 అవర్స్ అంటే ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి 50 ఓవర్స్ కాబట్టి ఎక్కువసేపు ప్రాక్టీస్ సెషన్స్ జరిగాయి. 3 ఓవర్స్ చొప్పున కంటిన్యూ స్విచ్చింగ్ ఆఫ్ బౌలింగ్ జరిగింది. అంటే స్పిన్ పేస్, స్పిన్ ఫాస్ట్ అట్లాగా. సో ఆ రకంగా అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు కూడా సూపర్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ప్రాక్టీస్ సెషన్స్లో అయితే ఈసారి చాలా అద్భుతంగా మన భారత జట్టు చేసింది. కానీ ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.